హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం హోమ్ ఎడిషన్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జిఆర్ఈ హోమ్ ఎడిషన్స్ అండ్ టోఫెల్ హోమ్ ఎడిషన్స్. మీరు మ్యాక్సిమం హోమ్ ఎడిషన్ ఎగ్జామ్స్ రాయకుండా ఉండడం మంచిది. మీరు ఫాల్స్ ట్రాప్లో పడొద్దండి. మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఫ్రాడ్ చేయడానికి ఉంటారు. కొన్ని మ్యాక్సిమం యూనివర్సిటీస్ జిఆర్ఈ హోమ్ ఎడిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ టోఫెల్ హోమ్ ఎడిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా వాళ్ళు మళ్ళీ రీడూ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం అడగరండి, మీరు వీసా వచ్చి అప్రూవ్ అయ్యి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆర్ అక్కడ ప్రాసెస్ ఇనిషియేట్ చేసినప్పుడు, అంటే మనం పేమెంట్స్ కానీ అట్లా వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. అండ్ ఇఫ్ దే ఫైండ్ సంథింగ్ సస్పీషియస్, మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి మీరు టోఫెల్ హోమ్ ఎడిషన్ని కొంచెం ఇగ్నోర్ చేయడం మంచిది. సో మీరు ఐఎల్స్ అకాడమిక్ అండ్ డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఇవి రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరండి. కాస్త మిమ్మల్ని మీరు విజిలెంట్గా స్మార్ట్గా రీసెర్చ్ చేసుకోండి. 1కి 100 సార్లు మీరు ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేసేటప్పుడు మళ్ళీ పెట్టిన డబ్బు రిటర్న్ రాదండి. టోఫెల్కి అప్రాక్స్గా 20K ఒకవేళ మీరు రాయిపించుంటే అదొక 20K 40K వేస్ట్ కదండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఓన్గా రాసినా కూడాను ఆ 20K అమౌంట్ మళ్ళీ రిటర్న్ రాదుగా. మళ్ళీ మీరు లో ఫీలింగ్ అవ్వడము, ఓకే, కొంచెం సాడ్ ఫీల్ అవ్వడం కన్నా మనం ముందుగానే కొంచెం స్మార్ట్గా యాక్టివ్గా ఉన్నామనుకోండి, ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడంలో మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇబ్బందులు ఉండదు. హ్యాపీగా పీస్ఫుల్గా మన ప్రాసెస్ అనేది జరుగుతుంది. థ్యాంక్